మరోసారి ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు టీజీఎఫ్ చీఫ్ కోదండరాం. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురైన తర్వాత కంటికి కూడా కనబడని కోదండరాం రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 4 స్థానాల్లో బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తమ పార్టీ 4 స్థానాల్లో పోటీ చేస్తుందని, తాము పోటీలో లేని చోట కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని కోదండరాం ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కోదండరాం ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బరిలో దిగితే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైంది కాంగ్రెస్. నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కేసీఆర్ కుమార్తె కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎంపీ మధుయాష్కి ఆసక్తి చూపడం లేదు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సైతం పోటీకి విముఖంగా ఉండడంతో అక్కడి నుంచి కోదండను బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కోదండరాం కల్వకుంట్ల కవితపై పోటీకి సై అంటాడా? ఇప్పుడు అదే చర్చగా మారింది. అసెంబ్లీ మహాకూటమితో పొత్తు పెట్టుకున్న కోదండరాం టీజేఎస్ తరఫున 7 అభ్యర్థుల్ని బరిలో నిలిపారు. అయితే వారు గెలవడం సంగతి పక్కన పెడితే కనీసం డిపాజిట్ కూడా రాబట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే బరిలో కోదండరాం నిలుస్తాడా లేదా అనేది సస్పెన్స్గా మారింది. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram.